హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. ఇదే జ్వాలాముఖిలో మేము దిగిన హోటల్, జ్వాలాజీ హోటల్. ఈ హోటల్ బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. అలాగే టెంపుల్కి 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడకు నడుస్తూ వెళ్ళచ్చు. ఇక్కడ మనం హోటల్ని ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చో చూడండి. ముందుగా గూగుల్లో హిమాచల్ ప్రదేశ్ టూరిజం హోటల్స్ అని సెర్చ్ చేయాలి. అక్కడ HPTDC అనే లింక్పై క్లిక్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్లో జ్వాలాముఖి అని టైప్ చేయాలి. అందులో కింద రీడ్ మోర్పై సెర్చ్ చేస్తే మనకు ద జ్వాలాజీ హోటల్ అని వస్తుంది. అక్కడ చెక్ అవైలబిలిటీపై క్లిక్ చేయాలి. ఆప్షన్స్లో జ్వాలాజీని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సెర్చ్లో చెక్ ఇన్ మరియు చెక్అవుట్ డేట్స్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ హోటల్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ జ్వాలాముఖి హోటల్ని సెలెక్ట్ చేయండి. చింతపూర్ణిని సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే జ్వాలాముఖి నుండి చింతపూర్ణి కొంచెం దూరంలో ఉంటుంది. నెక్స్ట్ వాటిలో మనకు కావలసిన రూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మొబైల్ నెంబర్, అడ్రస్, జీమెయిల్ ఎక్సెట్రా. ఇది జ్వాలాముఖికే కాదు, హిమాచల్ ప్రదేశ్లో అన్ని ఫేమస్ ప్లేసెస్లో హోటల్స్ని ఇలానే బుక్ చేసుకోవచ్చు. అన్నీ ఇచ్చాక పేమెంట్ చేయాలి. మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, మొబైల్కి అలాగే జీమెయిల్కి కూడా. మా హోటల్ చాలా బాగుంది. ఇక్కడ రిసెప్షన్లో మనకు టూర్కి కార్ కావాలంటే అరేంజ్ చేస్తారు. మేము ఇక్కడే బుక్ చేసుకున్నాం. ఇది రెస్టారెంట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ కూడా చేయొచ్చు. ఈ హోటల్కి లిఫ్ట్ కూడా ఉంది. లగేజ్ వాళ్ళే తీసుకొస్తారు రూమ్కి, సో నో ప్రాబ్లం. ఇదే మా రూమ్, నీట్గా బాగుంది. మనం డైరెక్ట్గా కూడా వెళ్ళి హోటల్ని బుక్ చేసుకోవచ్చు. మేము అక్కడికి వెళ్ళే మా రూమ్స్ని బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మేము రూమ్ని వెకేట్ చేస్తున్నాం మా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళటానికి. అది ఎక్కడికో తెలియాలంటే చూస్తూనే ఉండండి మీ
సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.